హాయ్ అండి. గోంగూర కర్రీ ఇలా ఈ పౌడరు, ఈ మసాలా కలిపి చేయండి. సూపర్‌గా ఉంటుంది. మళ్ళీ వదిలిపెట్టకుండా తినేస్తారు. ముందుగా ఒక పెనం తీసుకొని దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసి, 7, 8 ఎండుమిర్చి వేసి లైట్‌గా వేగగానే వెల్లుల్లి వేసుకోవాలి 10, 12 రెమ్మలు. ఒక స్పూన్ జీలకర్ర వేసి కొద్దిగా వేగగానే ఇది మిక్సీలో ముద్ద చేసి పెట్టుకోవాలి. స్టవ్ పై అదే ప్యాన్ పెట్టుకున్నాను. దాంట్లో 3, 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఎక్కువ పడుతుంది. దాంట్లోనే తాలింపు గింజలు, ఎండుమిర్చి, కొద్దిగా శనగపప్పు వేయించుకోవాలి. అది కొంచెం వేగిన తర్వాత 2 ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలు కోసుకున్నాను. ఇది 3, 4 పొడుగ్గా కట్ చేసుకొని పెట్టుకున్నాను పచ్చిమిర్చి. కరివేపాకు వేసుకొని ఈ మిక్సీ జార్ పట్టింది ఆ ముద్ద వేసి బాగా వేయించుకోవాలి. అది వేగిన తర్వాత దాంట్లో ఒక టమాటా వేసుకున్నాను కట్ జేసి. దాంట్లోనే 3 కట్టలు గోంగూర శుభ్రంగా కడిగి అది వేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. దాంట్లో ఒక చిన్న గ్లాసు వాటర్ పోసి మూత పెట్టి ఉడకనివ్వాలి. లో ఫ్లేమ్‌లో ఉడకనివ్వాలండి. చక్కగా ఉడికిపోతుంది మొత్తం. గుజ్జులాగా అయిపోతుంది. దీంట్లోనే కొద్దిగా పసుపు వేసుకోవాలి. కారం ఆల్రెడీ ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకున్నాను కాబట్టి కొద్దిగా కారం వేసుకుంటున్నాను. ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఇది బాగా ఉడకనివ్వాలండి మెత్తగా అయ్యే వరకు. నూనె పైకి తేలే వరకు బాగా దగ్గర పడే వరకు ఉడకనివ్వాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఇది వేడి వేడి అన్నంలో గానీ, చపాతీలో గానీ తింటే కలుపుకొని తింటుంటే మళ్ళీ మర్చిపోరు. మళ్ళీ మళ్ళీ కావాలని అవే చేసుకొని తింటుంటారు. చాలా టేస్టీగా ఉందండి. తప్పకుండా ట్రై చేయండి. ఎంజాయ్.